లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. రండి ప్రియ జన్మ, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన దినము, పునరుద్ధాన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాం. రండి. 62వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగును. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దిగిరండి, మీ కార్యాలు జరిగించండి, మహిమాత్మత నింపండి. చదవని వాక్యం నిలిచి నాకు మాకు వడ్డించి మహిమ పొందమని స్నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దావీదు మహారాజు తన ప్రాణములకు హెచ్చరికలు చేస్తూ ఒక నిబద్ధత, ఒక నిబంధన, ఒక నిర్ణయం ప్రాణానికి ప్రకటిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని, దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండవు. ఇష్టానుసారంగా ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనే నా నిరీక్షణకు ఆధారం, ఆయనే నా నిరీక్షణకు ఆధారం అంటాడు. అంత మాత్రమే కాకుండా పై చరణానికి వస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును, ఆయన తప్ప మరొకటి ఇది లేదు అని దావీదు సాక్ష్యం ఇస్తూ, ఈ నిరీక్షణ, రక్షణ కలిగిన దేవుని దగ్గర దావీదు ఎటువంటి నిబంధన చేసుకున్నాడు అని మనం ఆలోచిస్తే, 61వ కీర్తన 8వ చరణానికి వచ్చేసరికి అక్కడ ఒక మాట, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించడానికి నిత్యము దేవుణ్ణి కీర్తిస్తూ, స్తుతిస్తూ, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను అని దావీదు మహారాజు సాక్ష్యమిస్తున్నాడు. ఎందుకు అంటే దావీదు దేవునితో నిబద్ధత చేసుకున్నాడు, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. దేవుడు ఉంటేనే నేనున్నాను, దేవునితోనే నా జీవితం, దేవునితోనే నా ప్రయాణం అని మొక్కుబడి చేసుకున్నటువంటి దావీదు మహారాజును మనం చూస్తున్నాము, దైవజనాంగమా. అందుకే దావీదును దేవుడు ఆశీర్వదించి దావీదును దీవించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, నీకు పుట్టబోయే కుమారుడిని నీ సింహాసనం మీద కూర్చోబెడతాను, రాజుగా చేస్తాను, నీ కుమారుడే రాజు అవుతాడు కానీ మరొకరు రాజు అవరు అని దేవుడు దావీదు చక్రవర్తిని ఆశీర్వదించి తన నడుములో నుంచేటటువంటి కుమారుని చక్రవర్తిగా, సొలొమోను చక్రవర్తిగా చేసినటువంటి విషయాన్ని మనం లేఖనాలు బాగా ఎరిగిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు మరి దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారిచ్చాడు. అందుకే బర్తమయ్య అనే గుడ్డి వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు పెట్టాడు. దావీదు కుమారుడా అంటే ఈయన దావీదు కుమారుడు కాదు కదా యేసుప్రభు వచ్చేసి సమీపించరాని తేజస్సులో వసిస్తున్న తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నోరు నుంచి వచ్చిన ఆయన నోరు తెరవగా వచ్చిన ఒక శబ్దరూపుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇక్కడ గుడ్డి భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడంటే అర్థం ఏమిటి?
దావీదు మృద్దు నుండి దావీదు నుండి దావీదు నుండి దావీదు మృద్దు నుండి శివురు పుట్టెను, అది అంకురం పుట్టెను, అంకురంగా ఎదిగను. అంటే దావీదు వంశంలో నుండి యేసుప్రభు వస్తాడని లేఖనము సాక్ష్యం ఇచ్చింది. ఆ విధంగా యేసుప్రభు వచ్చాడు. అలాగే పౌలు భక్తుడు కూడా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే భూమి మీదనే బ్రతుకుంటే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, లేదా చనిపోవటం మేలు. ఎందుకంటే యేసుప్రభు నన్ను పట్టించుకున్నాడు, నన్ను కొన్నాడు, నన్ను తన వెలబెట్టుకున్నాడు అని పౌలు గ్రహించాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథము 20 వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఏ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అప్పగించిన తర్వాత ఆ సంఘమును కాయటకు దేవుడు ఏదైతే అప్పగించాడో అది మనం తూచి తప్పగా నెరవేర్చాలి, జరిగించాలి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాబట్టి మనందరము ఆయన మాట వినాలి, ఆయన ఇచ్చే బహుమానం పొందాలి. అందుకే స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘానికి నేను ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటానని పౌలు భక్తుడు ఆకాశం నుండి కలిగిన దర్శనానికి అవిధేయుడు కాక విధేయుడై పౌలు తన సేవా పరిచయను కొనసాగించినటువంటి విషయము మనందరికీ తెలిసిన విషయమే దైవజనాంగమా. అందుకే తిమోతి పత్రికలో రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకు కనపడుతుంది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తొలముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉన్నది, నాకు మాత్రమే కాదు దాన్ని అపేక్షించి ప్రతి ఒక్కరికి ఆ బహుమానం పొందడానికి వీలుంది అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మంచి పోరాటం పోరాడాడు, లోకాన్ని జయించాడు, శ్రమలు జయించాడు, కష్టాలు జయించాడు, ఎన్నో బాధలు వీటన్నిటి నుంచి ఎదుర్కొని క్రీస్తు కొరకు తన ప్రాణ ప్రతిష్ఠిత నిబంధన చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లెక్క చేయక నిలబడినటువంటి భక్తుడే పౌలు భక్తుడు. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, పౌలు క్రీస్తుకు ప్రతిబింబంగా జీవించాడు భూమి మీద. దావీదు దేవుని హృదయాన్ని గమనించి హృదయానుసారుడై దేవుని తలంపుల్లో పుట్టే మాటలు ఆలోచనలు జాగ్రత్తగా విని వాటిని నా మాటగా అనుకొని దావీదు నెరవేర్చాడు, దావీదు చక్రవర్తి. అందుకే దావీదు ఆశీర్వదించబడి తన సింహాసనం మీద తన కుమారుడైన సొలొమోనును కూర్చోబెట్టి దేవుడు అంత మాత్రం కాదు, దావీదు వంశావళికే విలువ తెచ్చిపెట్టాడు. యేసుప్రభు ఆ వంశంలో పుట్టడం వల్ల దావీదు వంశావళికి విలువ వచ్చింది. అదంతా కారణం ఏమిటంటే దావీదు దేవునితో చేసుకున్న నిబంధన కట్టుబడి ఈ ఒడంబడిక ప్రకారం దావీదు నడిచాడు. పౌలు దేవునితో చేసుకున్న ఒడంబడిక క్రీస్తు ప్రతిబింబంగా జీవించాలని అతను చేసిన ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు నీవు నేను అటువంటి నిరీక్షణ కలిగి ముందుకెళ్తే దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ పునరుద్ధాన దినము ప్రభు శరీరం తినడానికి, ప్రభు రక్తం త్రాగుటకు అందరూ సిద్ధపడుతూ మరి అందరూ ఈ విధంగా దేవుని మాటకు లోబడి విశ్వాసం కాపాడుకుంటూ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మనం చెడపేరు తేకుండా సంఘానికి మనము ఆ క్రీస్తుకు సాక్షులుగా ప్రతిబింబంగా వెలగాలని దేవుడు కోరుకున్నాడు. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడు ప్రేమల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాల మీద రాసిమయం పొందమని, ఘనతా ప్రభావాలు పొందమని చిన్న భాషను చేర్చుకుని వేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.